హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్గా హోమ్ మేడ్ లడ్డూనైతే ఎలా చేయాలో చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా 1 kg శనగపిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని నేను చూపించినట్టు మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా వేస్తే లడ్డు పూస అనేది బాగా వస్తుంది. శనగపిండిలో బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ నేను చూపించినట్టు మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి క్వాంటిటీ అనేది బాగా వస్తుంది. మనం ఒకేసారి వాటర్ అనేది పోసుకొని మిక్స్ చేసుకుంటే మన క్వాంటిటీ అనేది తెలియదు కదా, అందుకే కొంచెం కొంచెం పోసుకొని మిక్స్ చేసుకోండి. శనగపిండిని నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. అప్పుడే మీకు రైట్ క్వాంటిటీ అనేది వస్తుంది. నేను చూపించినట్టు ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, గడ్డలు లేకుండా అయితే కలుపుకున్న తర్వాత పిండి అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి. ఇదిగో నేను చూపించినట్టు అయితే కలుపుకోండి. శనగపిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. మనం చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా అని. బూందీల గరిటెనైనా చిల్లుల గరిటెనైనా తీసుకొని మనం శనగపిండిని అయితే పోసుకొని ఈ బూందీలను అయితే చేసుకోవాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మీడియంగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బూందీలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బూందీలు అనేటివి మీరు మరీ డీప్ ఫ్రైగా అయితే చేసుకోకండి. నేను చూపించినట్టు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే లైట్ గోల్డ్ కలర్ రావాలండి. అప్పుడు బూందీలను అయితే పక్కకు తీసేసుకోవాలి. బూందీ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. అదే కారస్కి అయితే కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ రావాలి. ఇలాగే నేను చూపించిన విధంగా అయితే బూందీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. బూందీ అయితే ప్రిపేర్ అయిపోయింది. 1 kg శనగపిండికి అయితే ఇంత బూందీ అయితే వస్తుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బూందీని అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టుకోవాలండి. బూందీని మిక్సీకి పట్టుకున్నది మరీ మెత్తగా అయితే వేసుకోకండి, కొంచెం గరుకుదనం ఉండేటట్టు అయితే వేసుకోండి. బూందీ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెని అయితే పెట్టుకోండి. అందులో 1 చెంబు నీళ్ళని అయితే పోసుకొని 1 kg చక్కెరని అయితే వేసుకోండి. చక్కెర అనేది మీకు తక్కువ అనిపిస్తే ఇంకొక 1/2 kg అయితే వేసుకోండి. చక్కెర అనేది వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు హై మధ్యలో అయితే పెట్టుకొని ఈ పాకాన్ని అయితే తయారు చేసుకోండి. చక్కెర అనేది మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయి మనకి పాకం అనేది తయారయ్యాలి. చక్కెర అనేది 80% అయితే కరిగిపోయిన తర్వాత అందులో చిటికెడు ఫుడ్ కలర్ని అయితే వేసుకోండి. ఫుడ్ కలర్ని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ పాకంలో అయితే ఫుడ్ కలరు బాగా మిక్స్ అవ్వాలి. చక్కెర అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత పాకం అనేది తయారవుతుందని పాకం అనేది మనం చేత్తో ముట్టుకుంటే ఇలా తీగ మాదిరిగా అయితే రావాలి. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. పాకం అనేది మనకు ప్రిపేర్ అయిపోతుందనక దంచుకున్న యాలకుల పొడిని అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇందాక మనం పక్కన పెట్టుకున్న బూందీని అయితే ఈ పాకంలో అయితే వేసి బాగా కలుపుకోవాలండి. బూందీ అనేది ఈ పాకంలో బాగా మిక్స్ అవ్వాలి. కలపడం మీకు కొంచెం కష్టమైతే ఎవరినైనా సహాయం తీసుకొనైనా కలపండి. చెప్తున్నానండి, ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని అయితే ఈ బూందీని వేసుకొని అయితే కలుపుకోండి. మనకు పాకం అనేది చిక్కబడకుండా బూందీలోకి అయితే వెళ్తుంది. బూందీ అనేది ఈ పాకంలో నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు చల్లారనివ్వండి. మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న బూందీని మూత తీసి చూస్తే కొంచెం చల్లారినట్టు ఉంటుంది. అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న
ఎండు ద్రాక్ష జీడిపప్పునైతే వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకొని కలుపుకోండి. ఎండు ద్రాక్ష జీడిపప్పునైతే కలుపుకున్న తర్వాత బూందీ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్లు అయితే చేసుకోవాలండి. చేతులు అనేటివి కాలకుండా నెయ్యినైతే చేతికి పూసుకొని అప్పుడైతే ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించినట్టు లడ్డునైతే తయారు చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగానే లడ్డునైతే చేసుకోండి. ఇంతేనండి, కమ్మనైన బూందీ లడ్డు అయితే రెడీ. ఇంట్లోనే పర్ఫెక్ట్గా అయితే ఈ బూందీ లడ్డుని అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అవి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఈ న్యూ ఇయర్ని అయితే సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను.